హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ నీట్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ ఎడ్యుకేటర్ విద్య. ఈ వీడియోలో మనం అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లోని రేడియో యాక్టివిటీ గురించి అండ్ రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ గురించి నేర్చుకుందాం. విల్హమ్ రాంట్జెన్ అనే సైంటిస్ట్ 1895లో క్యాథోడ్ రేస్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రేస్ని కనుక్కున్నారనమాట. సో ఆయన క్యాథోడ్ రేస్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దానిలో ఎలక్ట్రాన్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ని స్ట్రైక్ చేసినప్పుడు అవి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రేస్ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పి కనుక్కున్నారనమాట. అండ్ ఈ రేస్ అనేవి ఫ్లోరసెంట్ స్క్రీన్ మీద, అంటే ఆ ట్యూబ్ బయట పెట్టిన ఫ్లోరసెంట్ స్క్రీన్ మీదకి పడినప్పుడు అది ఫ్లోరసెన్స్ ఇచ్చింది, అంటే బ్రైట్నెస్, వెలుగునిచ్చింది అనమాట. సో అంటే ఇలాగా క్యాథోడ్ రేస్ ఉంటే, ట్యూబ్ ఉంటే ఇలాగా ఇలాగా క్యాథోడ్ రే ట్యూబ్ ఉంటే దీనిలో ఇక్కడ ఎలక్ట్రాన్స్ని తీసుకెళ్ళి ఒక సర్టెన్ టైప్ ఆఫ్ మెటీరియల్ మీద స్ట్రైక్ చేసినప్పుడు ఇవి ఏం చేసిందంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రేడియేషన్స్ ప్రొడ్యూస్ చేసిందనమాట. అండ్ ఈ ట్యూబ్ బయట మనం ఒక ఫ్లోరసెంట్ స్క్రీన్ పెడితే ఆ ఫ్లోరసెంట్ స్క్రీన్ మీద ఈ రేడియేషన్స్ అనేవి ఈ ట్యూబ్ నుంచి బయటకు వెళ్ళిపోయి మరి దీనికి తగిలాయి అన్నమాట. అంటే ఈ రేస్ ఏవైతే మనకి మెటీరియల్ నుంచి, అంటే ఎలక్ట్రాన్స్ తగిలినప్పుడు ఏదైతే రేస్ ప్రొడ్యూస్ అయ్యాయో అవి ఈ గ్లాస్ నుంచి కూడా పెనట్రేట్ అయ్యే స్పెషల్ పవర్ అనేది ఉందన్నమాట వీటిని. అండ్ దీని నేచర్ అనేది చాలా కొత్తగా ఉంది కాబట్టి దీనికి ఎలాంటి పేరు పెట్టాలో తెలియక ఎక్స్రేస్ అని చెప్పి పెట్టాడనమాట. అయితే ఈ ఎక్స్రేస్ అనేవి ఏంటంటే ఈ ఎక్స్రేస్ అనేవి ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయంటే ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్, అంటే డెన్స్ మెటల్ యానోడ్, పాజిటివ్ ఛార్జ్ ఉన్న యానోడ్ని తగిలినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి అప్పుడు వాటిని ఈ యానోడ్స్ని టార్గెట్స్ అంటారు. వాటికి స్ట్రైక్ అయినప్పుడు మాత్రమే ఈ ఎక్స్రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఈ ఎక్స్రేస్కి పెనిట్రేషన్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా అంటే చొచ్చుకుని వెళ్ళేటువంటి ఎబిలిటీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ క్యాథోడ్ ట్యూబ్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోయి ఈ ఫ్లోరసెంట్ స్క్రీన్ మీద పడిందనమాట. అంత ఎక్కువ దీనికి పెనిట్రేషన్ పవర్ ఉంది. అండ్ ఆల్సో ఈ ఎక్స్రేస్ అనేది ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల డిఫ్లెక్షన్ అనేది పొందదన్నమాట. మనకి చూసుకున్నట్లయితే క్యాథోడ్ రేస్ అనేవి ఎలక్ట్రికల్ రేడియేషన్ వల్ల డిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ యానోడ్ రేస్ కూడా ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల డిఫ్లెక్షన్ వస్తుంది. బట్ మనం ఎప్పుడైతే ఎక్స్రేస్ చూసుకుంటామో వీటికి ఎలక్ట్రికల్ ఫీల్డ్ వల్ల కానీ లేదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల కానీ ఎటువంటి డిఫ్లెక్షన్ కనిపించదు. వాటి యాంగిల్ అనేది పక్కకి తిరగదన్నమాట. సేమ్ ఎలా అయితే వెళ్తుందో అలానే వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఈ ఎక్స్రేస్ని మనం ఏం చేస్తామంటే ఇంటీరియర్ ఆబ్జెక్ట్స్ని కనుక్కోవడం కోసం యూజ్ చేస్తారు. అంటే మనకి ఎక్స్రేస్ తీస్తారు కదా బోన్స్ని, వాటిని ఫ్రాక్చర్స్ని చూడడానికి. వీటికి పెనిట్రేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని చూడడానికి ఎక్స్రేస్ అనేవి యూజ్ చేస్తారనమాట. రూదర్ఫోర్డ్ ఏం చెప్పారంటే ఆల్ఫా రేస్ అనేవి ఉంటాయి. ఈ ఆల్ఫా రేస్లో హై ఎనర్జీ ఉన్న పార్టికల్స్, అంటే 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్న 4 యూనిట్ అటామిక్ మాస్ ఉన్న హీలియం న్యూక్లియస్ ఉంటుంది అని చెప్పారనమాట. ఆల్ఫా రేస్లో ఒక పార్టికల్స్ ఉంటాయి, వాటిని మనం ఆల్ఫా పార్టికల్స్ అంటారు. ఈ ఆల్ఫా పార్టికల్స్ ఏంటంటే దే ఆర్ నథింగ్ బట్ హీలియం న్యూక్లియస్ అనమాట. హీలియం అనే ఎలిమెంట్, హెచ్ఈ ఎలిమెంట్లో ఉన్న న్యూక్లియస్, ఓన్లీ దాని న్యూక్లియస్ మాత్రమే అవి ఏంటంటే ఈ ఆల్ఫా పార్టికల్స్లో ఉంటాయన్నమాట. దానిలో ఏంటి 2 పాజిటివ్ ఛార్జ్, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండవు అందులో, ఓన్లీ ప్రోటాన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ అటామిక్ మాస్ 4 ఉంటుందన్నమాట. అవి ఆల్ఫా పార్టికల్స్ అంటే దీన్ని రూదర్ఫోర్డ్ చెప్పారు.
వీటిని ఆల్ఫా రేస్ అని అన్నారు. అయితే అలానే బీటా రేస్ అనే స్పెషల్ టైప్ ఆఫ్ రేస్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ బీటా రేస్ అనేవి ఏంటంటే ఎలక్ట్రాన్స్ లాంటివి, అలాంటి నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్సే ఉంటాయి బీటా రేస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే గామా రేస్. సో ఈ గామా రేస్ అనేవి ఏంటంటే హై ఎనర్జీ ఉన్న రేడియేషన్స్ అనమాట. చాలా ఎనర్జీ ఎక్కువ ఉన్న ఎక్స్రేస్ కూడా ఈ గామాలోకి వస్తాయి. అండ్ ఇవేంటంటే న్యూట్రల్. సో ఇది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఇవి న్యూట్రల్. అండ్ వీటిలో ఎలాంటి పార్టికల్స్ కూడా ఉండవు అన్నమాట. సో మనకి జనరల్గా 3 టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ ఉంటాయి. ఆల్ఫా రేడియేషన్స్, బీటా రేడియేషన్స్ అండ్ గామా రేడియేషన్స్ అనమాట. సో ఆల్ఫా రేడియేషన్స్ అనేవి హీలియం న్యూక్లియస్ అంటే పాజిటివ్, He+2 హీలియంలో ఉన్న న్యూక్లియస్. అండ్ బీటా అనేది ఏంటంటే నెగిటివ్ పార్టికల్స్ ఉంటాయి, సిమిలర్ టు ఎలక్ట్రాన్స్ లాంటి నెగిటివ్ పార్టికల్స్ అనమాట. గామా రేడియేషన్స్ ఏంటంటే న్యూట్రల్ పార్టికల్స్. సో న్యూట్రల్ పార్టికల్స్ ఉన్న రేస్ అనమాట గామా రేస్ అనేవి. అయితే వీటి పెనట్రేషన్ పవర్ చూసుకున్నట్లయితే ఆల్ఫా పార్టికల్స్ అనేవి లీస్ట్ పెనిట్రేషన్ అంటే ఎక్కువ లోపలికి చొచ్చుకుని వెళ్ళవన్నమాట మెటీరియల్స్ లోపలికి. సో దీనికి చాలా తక్కువ పెనట్రేషన్ పవర్ అనేది ఉంటుంది. వేరాజ్ బీటా రేడియేషన్కి ఏంటంటే ఆల్ఫా పార్టికల్స్ కన్నా 100 times ఎక్కువగా అవి లోపలికి వెళ్ళగలుగుతాయి అన్నమాట, పెనట్రేషన్ పవర్ ఉంటుంది. అండ్ గామా రేస్కి అన్నిటికన్నా బెస్ట్. ఇదేంటంటే ఆల్ఫా రేస్ కన్నా 1000 times ఎక్కువగా పెనట్రేట్ అవ్వగలుగుతుంది అన్నమాట. ఇవి రేస్ గురించి. తర్వాత రూదర్ఫోర్డ్ మోడల్ గురించి మాట్లాడుకుంటే, ఈ రూదర్ఫోర్డ్ ఆయన స్టూడెంట్స్తో కలిసి ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ని ఏమంటారంటే రూదర్ఫోర్డ్స్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి అంటారనమాట. సో దీనిలో ఈయన ఏం చేస్తారు, ఒక థిన్ గోల్డ్ ఫాయిల్ని తీసుకుని దాని మీద ఆల్ఫా పార్టికల్స్ని పంపిస్తారనమాట. సో అప్పుడు ఈ ఆల్ఫా పార్టికల్స్ చెప్పాను కదా ముందు. సో ఆల్ఫా పార్టికల్స్ అంటే హీలియం న్యూక్లియస్. సో ఆ హీలియం న్యూక్లియస్ ఆర్ ఆల్ఫా పార్టికల్స్ అనేవి వెళ్ళి ఈ థిన్ గోల్డ్ ఫాయిల్, చాలా సన్నంగా ఉన్న గోల్డ్ ఫాయిల్ మీద తగిలినప్పుడు, బంబార్డింగ్ చేసినప్పుడు చేసి చూసారనమాట. సో ఆ ఎక్స్పెరిమెంట్ని ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి పిలుస్తామన్నమాట. అయితే దీనిలో ఈయన ఏం చేస్తారంటే ఒక హై ఎనర్జీ ఉన్న ఆల్ఫా పార్టికల్ స్ట్రీమ్ని తీసుకెళ్ళి ఒక థిన్ గోల్డ్ ఫాయిల్ మీద పడేలా చేస్తారనమాట. అండ్ ఈ ఆల్ఫా పార్టికల్స్ ఎందులోంచి వస్తాయంటే రేడియో యాక్టివ్ సోర్సెస్, అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాటి నుంచి అంటే రేడియేషన్స్ ఎమిట్ చేయగలిగే మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఆల్ఫా పార్టికల్స్ ఎమిట్ అయ్యేలా చేసి బయటికి ఆ ఆల్ఫా పార్టికల్స్ని థిన్ గోల్డ్ మెటల్ ఫాయిల్ మీద పడేలా చేస్తారనమాట. ఈ ఫాయిల్ ఎంత థిక్నెస్ ఉంటుందంటే 100 nanometers అనమాట. అంత తక్కువ థిక్నెస్తో ఉన్న ఫాయిల్ మీద పడేలా చేస్తారు. సో అలాగా గోల్డ్ ఫాయిల్లో పడినప్పుడు ఏమవుతుందంటే, అండ్ దాని చుట్టూరా ఆ గోల్డ్ ఫాయిల్ చుట్టూరా ఒక స్క్రీన్ పెడతారనమాట, ఫ్లోరెసెంట్ స్క్రీన్. అంటే ఏంటి, ఏ మెటీరియల్, జింక్ సల్ఫేట్ అనే ఫ్లోరెసెంట్ స్క్రీన్ తోటి పెడతారు. సో అలా ఫ్లోరెసెంట్ స్క్రీన్ పెట్టిన తర్వాత ఈ ఆల్ఫా పార్టికల్స్ ఎప్పుడైతే ఈ స్క్రీన్ మీద అంటే గోల్డ్ ఫాయిల్ మీద టచ్ అయ్యాయో అప్పుడు గోల్డ్ ఫాయిల్ చుట్టూరా ఉన్న జింక్ సల్ఫేట్ మీద ఎప్పుడైతే టచ్ అయ్యాయో అప్పుడు అక్కడ ఏంటంటే ఒక టైనీ ఫ్లాష్ లాగా వస్తుందన్నమాట, చిన్న బ్రైట్ స్పాట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఏవైనా రేస్ అనేవి ఎమిట్ అయ్యాయా అని చెప్పుకోవడం కోసం అలా చేశారు. సో ఇందులో చూసుకున్నట్లయితే ఆల్ఫా పార్టికల్ సోర్స్, ఇలా ఒక సోర్స్ నుంచి ఆల్ఫా పార్టికల్స్ బయటకు వచ్చేలా చేసి వాటిని లెడ్ ప్లేట్ నుంచి పాస్ చేస్తారనమాట. సో పాస్ చేసిన తర్వాత వీటిని ఇది గోల్డ్ ఫాయిల్ మీద పడేలా చేస్తారు. దాని చుట్టూరా కూడా ఒక జింక్ సల్ఫైడ్ స్క్రీన్, ఫ్లోరెసెంట్ స్క్రీన్ అదే పెడతారనమాట. సో దట్ డిఫ్లెక్షన్స్ వచ్చినప్పుడు ఈ స్క్రీన్ మీద పడి ఎక్కడైతే పడిందో అక్కడ మనకి కలర్డ్ స్పాట్స్ అనేవి కనిపిస్తాయి ఇలాగా.
సో ఎక్కడైతే ఈ రేస్ అనేవి పడతాయో స్క్రీన్ మీద అక్కడ ఇలా స్పాట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాగా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆయన కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్స్ అనేవి ఆయనకు కనిపించాయి. సో మామూలుగా జేజే థామ్సన్ మోడల్ చూసాం కదా. సో దాని ప్రకారం ఏంటి అంటే ఒక యాటంలో ఏదైనా ఒక యాటంలో, ఇక్కడ ప్రస్తుతానికి అయితే గోల్డ్ యాటమ్ తీసుకున్నాం కాబట్టి గోల్డ్ యాటమ్ అని కన్సిడర్ చేసుకున్నాము. సో గోల్డ్ యాటంలో దాని మాస్ అనేది మొత్తం ఎంటైర్ యాటమ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉండాలి థామ్సన్ మోడల్ ప్రకారం. సో ఆయన ఏం చెప్పారు, మొత్తం మాస్ అంతా లోపలంతా ఉంటుంది అండ్ పాజిటివ్ ఛార్జ్ మొత్తం అరేంజ్ అయి ఉంటే మధ్యలో అక్కడక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అని చెప్పారు. సో అలాగా ఆయన ప్రకారం అయితే ఆయన చెప్పినట్టు చూస్తే మొత్తం మాస్ అంతా కూడా యాటమ్ అంతా ఈక్వల్గా అరేంజ్ అయి ఉండాలి. కానీ ఆల్ఫా అలాంటప్పుడు ఏంటి, అలా ఈక్వల్గా పాస్ అయినప్పుడు సో అలా ఈక్వల్గా సేమ్ మాస్తో ఉన్నప్పుడు ఉండాలి. అండ్ ఆల్సో ఆల్ఫా పార్టికల్స్ అనేవి డైరెక్ట్గా వీటి నుంచి పాస్ అయిపోవాలన్నమాట. డిఫ్లెక్షన్స్ ఏమీ రాకుండా ఆల్ఫా పార్టికల్స్ అనేవి యాటమ్ నుంచి పాస్ అయిపోవాలి. ఒకవేళ థామ్సన్ చెప్పిన మోడల్ కనుక కరెక్ట్ అయితే ఇలా ఉండాలి. కానీ అండ్ ఆల్సో ఇంకొకటి ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈ పార్టికల్స్ అనేవి ఎప్పుడైతే ఈ ఫాయిల్ మీద పడతాయో అప్పుడు వాటి డైరెక్షన్స్ కొంచెం చేంజ్ వచ్చి స్లో అయిపోతాయి, చిన్న చిన్న యాంగిల్స్లో డిఫ్లెక్షన్స్ తీసుకుంటాయని అనుకున్నారనమాట. సో థామ్సన్ మోడల్ కనుక కరెక్ట్ అయితే మాత్రం ఈ అబ్జర్వేషన్స్ వచ్చి ఉండాలి. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఆల్ఫా పార్టికల్స్లో కొన్ని ఆల్ఫా పార్టికల్స్ అనేవి దీనిలోంచి ఈ యాటమ్స్లో నుండి అన్డిఫ్లెక్టెడ్గా వెళ్ళిపోయాయి. గోల్డ్ ఫాయిల్ నుంచి అన్డిఫ్లెక్టెడ్గా ఎలాంటి డీవియేషన్ లేకుండా ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోయాయి అన్నమాట. అండ్ కొన్ని స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, చాలా తక్కువ ఆల్ఫా పార్టికల్స్ సమ్ డీవియేషన్ని, డిఫ్లెక్షన్ అంటే ఇలా వెళ్ళాల్సింది కాస్త ఇలా డీవియేషన్ దారి తప్పి పక్కకి స్మాల్ యాంగిల్స్ తోటి, ఎక్కువ కాకుండా స్మాల్ యాంగిల్స్తో డీవియేషన్ అనేది జరిగిందనమాట. అయితే వెరీ ఫ్యూ ఆల్ఫా పార్టికల్స్, చాలా తక్కువ ఆల్ఫా పార్టికల్స్ లైక్ 20,000 పార్టికల్స్లో ఒక్కటి మాత్రమే బౌన్స్ బ్యాక్ అయిపోయింది 180 degrees. అంటే ఇలా పడినప్పుడు తిరిగి అదే 180 degreesలో వెనక్కి వచ్చేసింది అనమాట. సో కొన్ని పార్టికల్స్ ఏమో డైరెక్ట్గా అందులోంచి వెళ్ళిపోయాయి డిఫ్లెక్షన్ లేకుండా, కొన్ని స్మాల్ యాంగిల్స్తో పక్కకి డిఫ్లెక్ట్ అయ్యాయి, చాలా తక్కువ సేమ్ 180 degreesలో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యి వెనక్కి వచ్చేసాయి అన్నమాట. ఇది అబ్జర్వేషన్స్. సో ఇవన్నీ చూసిన తర్వాత రూదర్ఫోర్డ్ ఏం కంక్లూజన్కి వచ్చారు అంటే ఒక యాటమ్ అనేది మొత్తం ఖాళీగానే ఉంటుంది, మొత్తం ఎంటీ, దానిలో ఉన్న స్పేస్ అంతా కూడా ఎంటీగా ఉంటుంది అని చెప్పారనమాట. ఎంటీగా ఎలా ఉంటుందని ఎలా చెప్పారు, ఎందుకంటే చాలా మట్టుకు అంటే ఆల్మోస్ట్ అన్ని ఆల్ఫా పార్టికల్స్ అన్డిఫ్లెక్టెడ్గా వెళ్ళిపోయాయి. సో ఇదొక యాటమ్ అనుకుంటే ఇలా రేస్ వచ్చినప్పుడు ఇలా ఫ్రంట్ నుంచి ఇలా వెళ్ళిపోయాయి, డిఫ్లెక్షన్ ఏం లేకుండా. అంటే డిఫ్లెక్షన్ లేకుండా వెళ్ళిపోయాయి అంటే ఖచ్చితంగా యాటమ్ అంతా ఖాళీగానే ఉంది అని అర్థం, చాలా మటుకు స్పేస్. సో అది అలా చెప్పారు. అండ్ కొన్ని ఆల్ఫా పార్టికల్స్ అనేవి డిఫ్లెక్ట్ అయ్యాయి, కొన్ని ఆల్ఫా పార్టికల్స్ డిఫ్లెక్ట్ అయ్యాయి, బట్ స్మాల్ యాంగిల్స్లో డిఫ్లెక్ట్ అయ్యాయి అనమాట. అసలు జనరల్గా డిఫ్లెక్షన్ ఎందుకు వస్తుంది అంటే రిపల్సివ్ ఫోర్సెస్ వల్ల. అంటే ఆల్ఫా పార్టికల్స్ అనేవి పాజిటివ్ కాబట్టి దీనిలో మనం పాజిటివ్ ఎక్కడైనా ఉంటే పాజిటివ్ రిపెల్ కాబట్టి, సో సేమ్ ఛార్జెస్ రిపెల్ కాబట్టి లోపల కూడా ఎక్కడైనా పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు స్మాల్ యాంగిల్స్తో డిఫ్లెక్ట్ అయిపోయేది అన్నమాట. కాబట్టి ఈయన ప్రకారం ఏంటి అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి ఉండకుండా ఒక పర్టిక్యులర్ ప్లేస్లో థామ్సన్ చెప్పినట్టు మొత్తం యాటమ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వకుండా ఏదో ఒక చిన్న ప్లేస్లో మాత్రమే పాజిటివ్ ఛార్జ్ ఉంది అని రూదర్ఫోర్డ్ చెప్పారనమాట. సో అది ఇక్కడ సో స్మాల్ ఏరియాలో మాత్రమే ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది కాన్సన్ట్రేట్ అయింది, అందుకని ఆల్ఫా పార్టికల్స్ అనేవి డిఫ్లెక్ట్ అయిపోయాయి అని చెప్పారనమాట. అయితే
రూదర్ఫోర్డ్ క్యాలిక్యులేషన్స్ బట్టి ఏం తెలుస్తుంది అంటే చాలా తక్కువ ప్లేస్ ఏదైతే పాజిటివ్ ఛార్జ్ ఉందో ఆ రీజియన్ని న్యూక్లియస్ అన్నారు. అండ్ ఈ న్యూక్లియస్ రీజియన్ అనేది నెగ్లిజిబుల్గా మొత్తం యాటమ్ ఉన్న ప్లేస్లో చూసుకుంటే చాలా తక్కువ ప్లేస్లో ఉంటుందన్నమాట. మొత్తం యాటమ్ చాలా పెద్దదైతే దానిలో న్యూక్లియస్ అనేది చాలా చిన్నది ఉంటుంది. అంటే ఒక యాటమ్ రేడియస్ చూసుకుంటే 10⁻⁻10 మీటర్స్ ఉంటే న్యూక్లియస్ అనేది 10⁻⁻15 మీటర్స్ ఉంటుందన్నమాట. అంత చిన్నది. అంటే దాన్ని కంపారిజన్లో చూసుకుంటే ఒక క్రికెట్ బాల్ అనేది న్యూక్లియస్ అయితే మొత్తం ఒక 5 కిలోమీటర్స్ దాకా ఉన్న రేడియస్ అంతా కూడా అంత పెద్దది యాటమ్ అన్నమాట. సో అలా ఉంటుందని చెప్పారు రూదర్ఫోర్డ్ కంపారిజన్లో. సో ఈ అబ్జర్వేషన్స్ అన్నిటినీ చూసిన తర్వాత రూదర్ఫోర్డ్ ఆయన అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేశారనమాట. దీనిలో ఆయన ఏం చెప్తారంటే పాజిటివ్ ఛార్జ్ అనేది యాటంలో మాస్ని ఇస్తుంది. సో మాస్లో ఒక యాటంలో మోస్ట్ ఆఫ్ ద మాస్ అనేది ఈ పాజిటివ్ ఛార్జ్ వల్లనే వస్తుంది. అండ్ ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది మొత్తం యాటమ్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉండకుండా ఏదో ఒక చిన్న ప్లేస్లో స్మాల్ రీజియన్లో మాత్రమే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది అని చెప్తారనమాట. ఆ స్మాల్ రీజియన్నే ఈయన న్యూక్లియస్ అని చెప్పి రూదర్ఫోర్డ్ పిలిచారనమాట. అయితే ఈ న్యూక్లియస్ చుట్టూరా కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్. సో ఈ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా న్యూక్లియస్ చుట్టూరా సర్క్యులర్ పాత్స్లో తిరుగుతూ ఉంటాయి అని చెప్పారనమాట. హై స్పీడ్లో సర్క్యులర్ పాత్స్లో తిరుగుతూ ఉంటాయని చెప్పారు. ఆ సర్క్యులర్ పాత్స్ని ఆర్బిట్స్ అని చెప్పి ఈయన అన్నారనమాట. అండ్ రూదర్ఫోర్డ్ మోడల్ అనేది మనం చూసుకున్నట్లయితే ఒక సోలార్ సిస్టమ్ని రిజంబుల్ చేస్తూ ఉంటుంది. అంటే సెంటర్లో ఇలా న్యూక్లియస్ ఉంది, దాని చుట్టూరా ఇలా యాటమ్ ఉంటే ఒక సర్క్యులర్ పాత్స్లో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయని చెప్తారనమాట. అంటే సోలార్ సిస్టంలో సన్ సెంటర్లో ఉండి ప్లానెట్స్ అనేవి చుట్టూరా ఎలా అయితే తిరుగుతూ ఉంటాయో సేమ్ అలానే న్యూక్లియస్ చుట్టూరా ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయని చెప్పారు. అయితే ఈ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి ఒకదాంతో ఒకటి మర్జ్ అయిపోకుండా ఎలక్ట్రాన్స్ లోపలికి పడిపోకుండా అండ్ ఆల్సో బయటికి వెళ్ళిపోకుండా అదే ప్లేస్లో ఉండడం కోసం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి పనికొస్తాయని చెప్పారనమాట. ఇది రూదర్ఫోర్డ్ మోడల్. That's it for the video. I hope you all like this video. Thanks for joining us in learning.